శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారి యొక్క ధ్యానము పరమశ్రేయోదాయకం. అది గొప్ప ఆత్మవిద్యకు సంబంధించినటువంటి జ్ఞానముగా పెద్దలైన వారి చేత చెప్పబడినది. నిత్యము దక్షిణామూర్తి శ్లోకమును దక్షిణామూర్తి ధ్యానమును చేసేవారిని ఎలాంటి గ్రహదోషములు కూడా పట్టి పీడించవు అని అనుభవపూర్వకముగా ఎంతోమంది చేసి అనుభవించి ఫలితమును పొందడం జరిగినది. అలాంటి దక్షిణామూర్తి స్వామి వారి యొక్క ధ్యాన శ్లోకాన్ని, ఆ ధ్యానము చేసేటువంటి విధానాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనిని నిత్యము చిన్నపిల్లల నుంచి ముసలి వరకు అందరూ కూడా చేయవచ్చు. చాలా సులభమైనది. ముందుగా 5 నిమిషాల నుంచి మొదలుపెట్టి క్రమంగా 15 నిమిషాలు, 20 నిమిషాలు అలా పెంచుకుంటూ వెళ్ళండి. చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. ఇది అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. మానసికంగా అశాంతి ఉన్నవారికి, ఆత్మానుభూతి కావాలనుకున్న వారికి, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి కావాలనుకున్న వారికి, ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం లేని వారికి, అజ్ఞానం అంటే బుద్ధి అనేది వికసనం లేని వారికి అందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా చక్కటి ధ్యానము విధానము కాబట్టి అందరూ కూడా దీనిని చేయండి. ముందు ఒక చిన్న శ్లోకం చెబుతాను. ఈ శ్లోకంలో ఉన్నట్టుగా ధ్యానం చేస్తే ఇంకా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ముందుగా ఈ శ్లోకాన్ని చదివి ఆ ధ్యానాన్ని ప్రారంభించండి. ఇంకా చాలా మంచి ఫలితాలు కూడా ఉంటాయి. ముద్రాభద్రం విన్యసత్ పాణిపద్మం జ్ఞానాకారం తన్మయీభూతమీశం వటవిటపి సమీపే రాజితం యోగపట్టాత్ పరిభృతమృషిసంఘైః సేవితం సిద్ధబృందైః ధ్యాయేత్ ప్రసన్నం స్ఫటికప్రకాశం వ్యాఖ్యానపీఠే స్థితమప్రమేయం దక్షిణామూర్తిం చిన్ముద్రోపేతం త్రిలోకగురుం శాంతం మౌనరూపిణం అని చెబుతూ ఉన్నాడు. ధ్యాయత్ ప్రసన్నమైనటువంటి దక్షిణామూర్తి స్వామివారి యొక్క రూపాన్ని ధ్యానించాలట. స్వామివారిది రూపము కాదు, జ్ఞానాకారము. జ్ఞానమంతా కూడా ఒక రాశి పోస్తే ఏ రూపంలో ఉంటుందో అదే దక్షిణామూర్తి స్వామివారి యొక్క రూపం. సాక్షాత్తు జ్ఞానమే రూపం దాల్చినటువంటి రూపం. ఆయనది స్ఫటికం వలె నిర్మలమైనటువంటి రూపం. మీకు ఇమేజ్లో చూపిస్తున్నాను చూడండి, ఎంత స్ఫటికంగా, ఎంత తెల్లగా బాగా ఇచ్చింది. ఇది ఏ ఇచ్చిన ఇమేజ్ అయినా కూడా చాలా బాగా వచ్చింది. అంత స్వచ్ఛమైనటువంటి రంగులో ఉంటాడట స్వామివారు. తన కుడి చేతి వేళ్లతో చిన్ముద్రను ఇలా ప్రదర్శిస్తూ ఉంటారు ఆయన. ఏమిటంటే జీవాత్మ పరమాత్మల అభేదం అనమాట. రెండూ కలిసిపోయినటువంటి తత్వము దక్షిణామూర్తి స్వామివారు. దక్షిణామూర్తిని పట్టుకుంటే ఏం లభిస్తుంది? ఈ జీవాత్మ ఈ పరమాత్మతో ఐక్యమైపోతాడు. వీళ్ళు త్రిగుణాలు అనమాట. ఈ త్రిగుణాలు మనకు దూరంగా జరిగిపోతాయి. 4 వేలు ఇలా చూపించామనుకోండి, ఈ త్రిగుణాలతో కలిసిన జీవుడు. ఇవి పక్కకు పోయి ఇలా కలిసామనుకోండి, త్రిగుణాలను దాటి పరమాత్మను చేరిన జీవుడు అనమాట. అంటే ఆయన్ని పట్టుకుంటే లభించేది ఏమిటి? ఆ పరమాద్భుతమైనటువంటి స్థితి అని చెబుతూ ఉన్నాడు. ఆయన అగ్నిని డోలుని కలిగి ఉంటాడు చేతిలో. అగ్ని చేత కర్మలను, జ్ఞానాగ్ని చేత కర్మలను కాల్చివేస్తాడు. ఆ డమరుకాన్ని ఎందుకు పట్టుకుంటాడు అంటే, డమరుకం వేదానికి ప్రతీకం. శబ్దం చేత, ఆ శబ్దము చేత సమస్తమైనటువంటి అజ్ఞానాన్ని కూడా పారద్రోలి వేస్తాడు అని చెప్పడం కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. కాలి కింద ఏముంటుంది? ఆయనకి అపస్మారుడు అనేటువంటి రాక్షసుడు. అపస్మారుడు అంటే అజ్ఞానమే రాక్షసుడిలాగా అలా కాలు కింద తొక్కి పెట్టి ఉంచుతాడు. ఎప్పుడు కూడా మనం దాని యందు జాగ్రత్త కలిగి ఉండాలి. అపస్మారుడు యందు ఎప్పుడు మనల్ని కమ్మేస్తాడో తెలియదు. కమ్మేశాడంటే మనం బయటపడడం చాలా కష్టం. కాబట్టి అలా జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఉంటాడు. అలా చుట్టూ 4 శిష్యులతో ఒక దివ్యమైన వెలుగులో ఉంటాడు. ఆ స్ఫటికం వెలుగులో స్వామి వెలిగిపోతూ ఉంటాడు అనమాట. అంటే ఆయన వెలుగుల్లో వెనక, చుట్టూ, పక్కల మొత్తం వెలిగిపోతూ ఉంటుంది స్వామి. ఆ వెలుగులు మనం ఎదురుగా కూర్చొని ధ్యానం చేస్తున్నాం కదా, ఆ వెలుగు మనపై మీద పడుతున్నట్టు, ఆ తెల్లటి వెలుగులో మన శరీరము వెలిగిపోతున్నట్లు, మన లోపల బయట అంతటా కూడా ఆ స్వామివారి వెలుగులే ప్రసరిస్తున్నట్లుగా ఆ భావన చేసి ధ్యానించాలి. అలా ధ్యానించడం వలన గొప్ప ఫలితాలు వస్తాయండి. అవి ఎలాంటి ఫలితాలను మనం చెప్పలేము, గొప్ప స్థితికి తీసుకెళ్తాయి. ఆ మానసిక అశాంతంతా కూడా క్షణాల్లో తీసివేయగలిగే శక్తి ఉంటుంది. అంటే ఎదురుగా తెల్లగా మెరిసిపోయేటువంటి స్వామి, గొప్ప వెలుగులు విరజిల్లుతూ ఉండాలి ఆయన నుంచి. ఆ వెలుగుల్లో ఎదురుగా ఉన్నటువంటి మనం స్వామి పాదాల దగ్గరే కూర్చొని ఉండాలి. మనం ఆ పాదాల దగ్గరే కూర్చొని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. పక్కన ఆ నలుగురు సనక సనందన సనత్కుమార సనత్సుజాతుల్లాగా మనం ఒక పక్కన కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయనలో నుంచి వచ్చే వెలుగు ఆ నలుగురితో పాటు మన మీద ప్రసరిస్తూ మనలోని అజ్ఞానాన్ని, అనారోగ్యంతో ఉన్న వారైతే అనారోగ్యాన్ని, ఏదైతే ఆ సమస్యను దగ్ధం చేస్తున్నట్లుగా భావించండి, ధ్యానించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అని చెబుతూ ఉన్నాడు.
అంటే ధ్యానానికి అనువైనటువంటి స్థితిలో కూర్చొని ఉంటాడు స్వామివారు. అఖండమైనటువంటి జ్ఞానానికి సంకేతం మర్రి చెట్టు. ఆయన మర్రి చెట్టు మొదట్లోనే ఆ ప్రవచన పీఠం దగ్గర కూర్చొని ఉంటాడనమాట. యోగ పట్టాన్ని ధరించి పరమశాంతమూర్తిగా ఉంటాడు. ఏమీ మాట్లాడకుండానే ఆ దక్షిణామూర్తి యందు ధ్యానం కుదిరితే ఏమిటంటే, మనం ఏమీ పెద్దగా మాట్లాడకుండానే దక్షిణామూర్తి స్వామివారు సనక సనందనుల యొక్క సమస్త ప్రశ్నలకు సమాధానం చెప్పినారు కదా! ఆ విధంగానే సమస్త భావాలు గూడా, సృష్టిలోని సమస్త భావాలు గూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. ఏది? ఆ యొక్క దక్షిణామూర్తి ధ్యానం వలన. కాబట్టి అంత శక్తివంతమైనది. మన సమస్యలకు మూల కారణం ఏమిటో మనకు తెలుస్తూ ఉంటుంది. దక్షిణామూర్తిని పట్టుకుంటే ఏ గ్రహ దోషాలు పీడించకపోవడం అంటే ఏందంటే, గ్రహ దోషం అంటే మనకు కారణం తెలియకపోవడం. మనం ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, మన సమస్య కారణం తెలిసిపోతుంది. ఇది కారణం కాబట్టి దాన్ని సరి చేసుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా సమస్త సమస్యలను కూడా తొలగించి, అజ్ఞాన చీకట్లను తొలగించి జ్ఞానం వైపు తీసుకెళ్ళేటువంటి ఈ దక్షిణామూర్తి స్వామివారిని నిత్యము ధ్యానించండి. మీ పిల్లల చేత కూడా ధ్యానింప చేయండి. స్వామివారి అర్ధనారీశ్వర స్వరూపము. ఒక చెవిలోనేమో అమ్మవారికి ప్రతీకగా ఒకవైపు, అయ్యవారికి ప్రతీకగా ఒకవైపు మకర కుండలము, తాటంకములు 2 ధరించి ఉంటాడనమాట. ఆ విధంగా అర్ధనారీశ్వర స్వరూపము ఆ దక్షిణామూర్తి స్వామివారు కాబట్టి, ఆ దక్షిణామూర్తి స్వామివారిని చక్కగా ఈ ధ్యాన శ్లోకాన్ని ముందుగా చదువుకొని ఆ ధ్యానాన్ని ప్రారంభించండి. ఇంట్లో దక్షిణామూర్తి స్వామివారి చిత్రపటాన్ని పెట్టుకొని రోజు చక్కగా చిత్రపటాన్ని చూస్తూ అన్నా ఉండండి. కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం కొంతమంది కుదరదు. కళ్ళు తెరుచుకొని ఆ చిత్రపటాన్ని చూడండి. అప్పుడు కూడా ధ్యానం కుదురుతుంది. ఏ మంత్రం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మంత్రాలు, నామాలు, పూజలు, స్తోత్రాలు ఇవన్నీ పక్కకు పెట్టండి. ఆ స్వామివారి చిత్రపటాన్ని చూడండి. అదే పెద్ద పూజ. ఒక 10 నిమిషాలు ఇలా నియమం పెట్టుకోండి. ముందు 3 నిమిషాల నుంచి మొదలుపెట్టండి. మెల్లిమెల్లిగా పెంచుకుంటూ ఉండండి. చక్కగా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరే చూస్తారు. ఆ ఫలితాలు ఎలా వచ్చాయో మరి కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక అద్భుతమైనటువంటి శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.